వీక్షకులందరికీ నమస్కారం. హంద్రీనీవా జలాలు కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం చెరువుకు వెళ్లడం ఆగిపోయాయి. హంద్రీనీవా కాలువలో నీరు ప్రవహించడం లేదు అంటూ వైసీపీకి చెందిన ఫేక్ టీం ఫేక్ వీడియోలు, ఫేక్ ఫొటోస్ పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే అసలు యాక్చువల్గా ఏం జరిగింది అంటే, ఏదైతే హంద్రీనీవా కాలువని ముఖ్యమంత్రి ఎప్పుడైతే 30వ తేదీ పరమ సముద్రంలో జలహారతి ఇచ్చి పూజల కార్యక్రమం నిర్వహించిన తర్వాత కాలువలో నీళ్లు ఎప్పుడు ఆగిపోతాయా అని వైసీపీ బ్యాచ్ అంతా కాసుకొని కాలువ అమ్మటే పనుకున్నారు. ఏదైతే మదనపల్లి కుప్పం వెళ్ళే కెనాల్ ఉందో, ఆ కుప్పం నియోజకవర్గంలోకి వెళ్ళే కెనాల్లో నీరు ప్రవహించాలంటే ఆదినేపల్లి వద్ద 4 పంపులతో లిఫ్ట్ నడుస్తూ ఉంది. ఒక పంపు 350 క్యూసెక్ల కెపాసిటీతో నడుస్తూ ఉంది. అయితే నిన్న అనుకోకుండా కరెంటు బోర్డులో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. మోటార్స్ కాసేపు నిలిచిపోయాయి. ఒక గంట నిలిచిపోయినప్పుడు ఆ కాలువలో, ఆ పంపు హౌస్ తర్వాత ఉండే కాలువలో సహజంగా నీరు కిందకి వెళ్ళిపోయి గ్యాప్ వచ్చి నీరు లేకుండా ఉంటుంది, క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ తీసేసి మరికొన్ని పాత ఫోటోలన్నీ మిక్స్ చేసి కుప్పంకి నిలిచిపోయిన నీరు చంద్రబాబు నాయుడు డ్రామా వేశాడు, రైతులను మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు ఆ పోస్టులు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి జనంలోకి వెళ్ళే విధంగా గూగుల్లో యాడ్స్ ఇస్తూ ఉన్నారు. వెంటనే నీటిపారుదల శాఖ మంత్రి స్పందించారు. ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన చీఫ్ ఇంజనీర్, హంద్రీనీవా కెనాల్స్ చూసే చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి కూడా ఒక ప్రకటన జారీ చేశారు. ఆదినాయపల్లి పంప్ హౌస్ వద్ద టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన మాట నిజం. అయితే దాన్ని గంటల వ్యవధిలోనే షార్ట్అవుట్ చేసి మోటార్లు ఆన్ చేశాము, మరలా కాలంలో నీరు ప్రవహిస్తూ ఉంది. కేవలం 1 గంట 2 గంటలు నీరు అట్లా నిలిచిపోగానే వెంటనే వైసీపీ టీం మొత్తం రంగంలోకి దిగిపోయింది. దీని మీద ప్రభుత్వం సీరియస్ అయింది. ఎవడైతే పోస్టులు పెట్టాడో వాడి పని పట్టేందుకు పోలీసులు రంగంలో దిగారు. వెంటనే ఇక వాళ్ళు పరారైపోయారు. 2024 ఎన్నికలకు ముందు కుప్పం నియోజకవర్గంలో రాజుపేట అనే విలేజ్ దగ్గర సినిమా సెట్టింగ్ మాదిరి ఒక గేటు ఏర్పాటు చేసి కాలువ మీద, ఆ కాలువ లైనింగ్ కూడా కనీసం ఆ గేటు కొంచెం ముందు కొంచెం కింద అంతే, సిమెంట్ లైనింగ్ గేట్ ఏర్పాటు చేసి ట్యాంకులతో నీరు తీసుకొచ్చి గేటు ఎగువ ప్రాంతంలో నీరు పోసి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ గేటు ఎత్తినట్టు కుప్పానికి హంద్రీనీవా జలాలు నేనే ఇచ్చాను అని ప్రచారం చేస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట హెలికాప్టర్కి పోగానే ఎవడైతే గేట్లు సెట్టింగ్ చేశాడో వాడు గేట్లు కూడా విక్కిపోయాడు. సిగ్గు శరములు లేకుండా కుప్పానికి నీరు ఇచ్చామని చెప్పుకున్నారు. 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన హంద్రీనీవా ప్రాజెక్టు పనులు గడిచిన 26 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2019 నుంచి 2024 దాకా మాత్రం ₹1 కూడా కేటాయించలేదు. కేవలం హంద్రీనీవాకే కాదు, ఏ ప్రాజెక్టుకి కేటాయించలేదు. చివరికి పోలవరం ప్రాజెక్టునే పొనుకోబెట్టిన ఘనత మీకే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు జీవితంలో ఒకే మాట చెప్పారు, కుప్పానికి కృష్ణా జలాలు వస్తాయని కుప్పం ప్రజలు ఎవరూ కలకనలేదు. దాదాపు 543 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడో కర్నూలుకి సమీపంలోని మాల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి 32 సార్లు ఎత్తిపోసుకుంటూ సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న కుప్పానికి నీరు తీసుకెళ్లి కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులు నింపే కార్యక్రమం వేగంగా జరుగుతూ ఉంది. కర్నూలు సమీపంలోని మాల్యాల నుంచి 4 జిల్లాలు దాటుకుంటూ చిత్తూరు జిల్లా కుప్పానికి వెళ్ళే ఆ యొక్క ప్రవాహంలో 19 నియోజకవర్గాల్లోని దాదాపు 2000 చెరువులు నింపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు హంద్రీనీవాలో పంపులు నడవాలంటే 12 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. అంత విద్యుత్తు
వినియోగం అవుతుంది. 6,000 కోట్ల రూపాయల అంచనాతో ప్రాజెక్టు ప్రారంభించినా అది 24,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. చెరువులకి కనెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా ఈ హంద్రీ నివా నీటితో వ్యవసాయం చేయడం కష్టం. అందువల్ల చెరువులన్నీ నింపి భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. కర్నూలులోని అత్యంత కరువు ప్రాంతాలు, అనంతపురం జిల్లాలోని ఎడారి ప్రాంతాలు అత్యంత కరువు ప్రాంతాలు, కదిరి పరిసర ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలోని ములకల చెరువు, తంబళ్లపల్లె అత్యంత కరువు ప్రాంతం. 1,200 అడుగులు బోరు తవ్వినా కూడా నీరు రాని ప్రాంతం. మదనపల్లె, కుప్పం. వీటితో పాటు పొంగనూరు కెనాల్. పొంగనూరు పుడింగ్ ఎవడైతే ఉన్నాడో మాజీ మంత్రి, ఆ పొంగనూరు నియోజకవర్గానికి ఇచ్చేందుకు కూడా 200 కిలోమీటర్ల కెనాల్లు వేరు. ఇంకా కొన్ని పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. 2,000 చెరువులు నింపి రాయలసీమకి ప్రతి సంవత్సరం 60 టీఎంసీల నీరు హంద్రీ నివా ద్వారా పారిస్తామంటే, ఈ విధంగా వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు కుప్పానికి నీరు ఇచ్చి అలా వెళ్ళాడో లేదో వెంటనే కాలంలో నీరు ఆగిపోయిందని ప్రచారం మొదలుపెట్టారు. అలాంటి ప్రచారం, ఫేక్ ప్రచారం చేసే వారి మీద ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. ఏదో ఒక పోస్ట్ పెట్టి దాన్ని గనక గూగుల్ యాడ్స్తో స్పాన్సర్ చేసి లక్షలాది మంది, కోట్లాది మందిని గనక తప్పుడు ప్రచారం గనక ప్రచారం చేస్తే ప్రభుత్వం వదిలేందుకు సిద్ధంగా లేదు. రాబోయే కొద్ది గంటల్లోనే ఈ హంద్రీ నివా మీద ఫేక్ పోస్ట్ పెట్టిన వాడిని పోలీసులు హాజరుపరచబోతా ఉన్నారు మీడియా ముందుకి. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.